బై ఎలక్షన్ అనే ఒక ట్రెండింగ్ ఉంది. రీసెంట్ గా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ 25,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? 25,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీ సొంతంగా వచ్చిందా లేకపోతే పొత్తులతో గెలిచిందని అనుకుంటున్నారా? సొంతంగా కాంగ్రెస్ పార్టీ నిలిస్తే 20,000 ఎప్పుడు కూడా గెలుస్తుంది. ఆ ఎంఐఎం తోక పెట్టుకున్నారు కాబట్టి 25తో గెలిచినాం. సో నేను ఫస్ట్ నుంచి ఎంఐఎం అవసరం లేదు కాంగ్రెస్ కి, వాళ్ళు ముస్లిమ్స్ కి ఛాంపియన్ గారు, అది ఒక దంగలంగా పార్టీ, ఉట్టి బోకస్ ఓట్లతోనే వీళ్ళు గెలుస్తారు, సో అవసరం లేదు అని చెప్పిన నా పర్సనల్ ఒపీనియన్. కానీ హైకమాండ్ కానీ మా ముఖ్యమంత్రి కానీ వాళ్ళకు పెట్టుకుంటున్నారు, నో ప్రాబ్లం. సో కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఎలక్షన్ కానీ 100% గెలుస్తుంది. దానికి రీజన్ ఏమంటే కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నది. పబ్లిక్ లో మైండ్ లో ఏముంటది అంటే ఎవరు పవర్ లో ఉంటే వాళ్ళు గెలిస్తే మనకు ఏదో మేలు అవుతుంది, ఏదో మంచి అవుతుంది. ఆ సైకాలజికల్ ఈక్వేషన్ తో కాంగ్రెస్ గెలుస్తుంది, దెర్ ఇస్ నో డౌట్. అలాగే చూసుకుంటే ఇప్పుడు త్వరలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా రాబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. అక్కడ కూడా అంటే పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? నేను నా పర్సనల్ అడిగితే హైదరాబాద్ కి టైగర్ నాగేందర్ గారు అంత సీనియర్ లీడర్, ఆయనకు అన్ని తెలుసు, ఎవరు తోక పార్టీ అవసరం లేదు, సింగిల్ హ్యాండెడ్ గా నాగేందర్ గారు గెలుస్తారు. సో దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్.